నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేలును ఎట్లు మరతు ప్రభు, నీవు చేసిన మేలును ఎట్లు మరతు ప్రభు. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. మొదటి కీర్తనలోని విషయాలు మనం నేర్చుకుందాం. నీతిమంతులు చెట్టులాగా మనకు కనిపిస్తారు, దుష్టులు పొట్టులాగా కనిపిస్తారు. మరి నీతిమంతుని జీవితం ఎలాగుంటుందో మొట్టమొదటిగా మనం చూద్దాం. నీతిమంతుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడు, పాపుల మార్గములో నిలవడు, అపహాసకులు కూర్చుండు చోట్లో కూర్చోడు. కానీ ఎక్కడుంటాడు అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తాడు. ఈ ఉదయకాలము దేవుని వాక్యం పట్ల మనం ఆనందించగలుగుతున్నామా? ఇర్మియా గ్రంథంలో దేవుడు యూదా వారి గురించి బాధతో ఈ మాట అంటాడు, వారికి యెహోవా వాక్యం అంటే సంతోషం లేదు అని. ఈరోజు నీవు నీతిమంతుడివైతే దేవుని వాక్యం యందు ఆనందిస్తా. దేవుని వాక్యము నీ హృదయాంతరంగములో గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఏమండి, శరీర సంబంధమైన వాటి మీద మనసుంచుతారు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసుంచుతారు. ఈరోజు నీవు నీతిమంతుడివా కాదా అనేది ఎలా తెలుస్తుందో ఈ మొదటి కీర్తనలో మనం స్పష్టంగా చూస్తాం. నీతిమంతులు దేవుని వాక్యం ఆనందిస్తారు, దాన్ని ధ్యానం చేస్తుంటారంట. ఆ తర్వాత వారంట నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటారంట. దేవుని బిడలు చెట్టులాగా ఉంటారు. చెట్టు నీడనిస్తుంది, చెట్టు ఫలాలు ఇస్తుంది, చెట్టు అలసిన వారిని సేదతీరుస్తుంది. చెట్టు ఈ ఉదయకాలము నిజంగా దేవుడు కోరినట్లుగా నీవు ఉంటే గనక నిన్ను బట్టి దేవుడు ఎంత ఆనందిస్తాడో, నిన్ను బట్టి నీ నీడలో ఆనందించేవారు ఎంతమంది ఉంటారో. అంటే నీ యొక్క ఆధ్యాత్మిక స్థిరత్వమైన జీవితమును బట్టి ఇతరులు కూడా నిన్ను బట్టి సంతోషించగలుగుతారు. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టుగా మాత్రమే కాదు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటారు. ఆలోచించండి, నేటి దినాల్లో చాలామంది జీవితాల్లో వాడిపోయినట్లుగా బ్రతుకుతున్నారు. వారు దేవుని బిడ్డలే, వారిలో ఎందుకు ఆ జీవం లేదు, వారిలో ఎందుకు ఆ పచ్చదనం లేదు అంటే వారు దేవుని వాక్యముతో వారు సంబంధం లేని జీవితం జీవిస్తున్నారు. కొంతమంది అయితే వాక్యం చదివి ఎన్ని రోజులైందో. ఈ రోజుల్లో చాలా విచారకరం ఏంటంటే వాక్యం ప్లేస్లో మొబైల్ వచ్చేసింది. మొబైల్లోనే వాక్యం చదువుతున్నా, కానీ ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతున్నా. ఇంకని మెసేజ్ రాగానే ఏమొచ్చిందో వాట్సాప్లో, ఏమొచ్చిందో ఫేస్బుక్లో, ఏమొచ్చిందో మెసేజ్ వచ్చిందో. దేవుని స్వరం వినకుండా లోక శబ్దాలు మనకి ఎన్ని వినబడుతున్నాయో, ఎన్ని డీవియేషన్స్ ఉన్నాయో. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నీతిమంతుడుగా ఉండాలనుకుంటే ఇదిగో, నువ్వెక్కడ నిలవద్దో అక్కడ నిలవద్దు, ఎక్కడ కూర్చోవద్దో అక్కడ కూర్చోవద్దు. మనము నిలవకూడని చోట్ల నిలుస్తుంటేనే ప్రమాదాలు వస్తున్నాయి, కూర్చోకూడని చోట కూర్చుంటేనే ప్రమాదాలు వస్తున్నాయి. నీకో మాట చెప్పనా, యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసుక్రీస్తుని చాలా ప్రేమించిన వాడు, యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు ఆయన్ని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు పేతురు వెనక నుంచి వస్తున్నాడు, దూరం నుంచి వెంబడిస్తున్నాడు ఉంది బైబిల్లో.
అపహాస్యం చేస్తున్న వారి మధ్యలో కూర్చున్నాడు. అందుకని యేసుని ఎరగను అని బొంకాడు. కారణము ఉండకూడని స్థలంలో. ఈరోజు నీవు దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ మాట ఉంది కదా, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ఉండకూడని వారి దగ్గర నుంచి పారిపో. ఉండవలసిన చోటు ఉండు. అక్కడ వెతకవలసింది వెతుకు. అక్కడ దేవునితో సమాధానాన్ని, అక్కడ దేవునిలోని ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, విత్తబడిన మాటలు మందరి హృదయాలు నిరకట్టి ఫలింపు చేయండి. ఇదిగో జలముల యొద్ద నాటబడిన చెట్టుగా, ఆకువాడని చెట్టుగా, ఫలించే చెట్టుగా ఉండుటకు నీ గొప్ప కృప చూపించండి. మా ప్రియులు నీ వాక్యాన్ని వింటున్నారు అయ్యా. నీ బిడ్డలు లోతైన అనుభవంలోకి నడిపించమని, విశ్వాసంలో బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.